అందరికీ నమస్కారం అండి. మార్గశిర మాసంలో మనకి రెండో వారం లక్ష్మీ పూజ అండి. లక్ష్మీ గురువారాలు అంటారు కదా. మార్గశిర మాసంలో గురువారం రోజు లక్ష్మీ పూజగా జరుపుకుంటారు. మామూలుగా అయితే అందరము శుక్రవారం రోజున లక్ష్మీ పూజగా జరుపుకుంటాం కదండి. అదే ఈ మాసంలో అయితే గురువారాలు లక్ష్మీ గురువారాలని అంటారండి. లక్ష్మీ గురువారాల్లో ఇది రెండో వారం అండి. డిసెంబర్ 12వ తారీఖున అయితే మనకి లక్ష్మీ గురువారంగా జరుపుకుంటున్నాము. రెండో వారం అనమాట. పూజ ఎలా చేసుకోవాలి, పూజ ఏ సమయంలో చేసుకోవాలి, అమ్మవారికి నైవేద్యం ఏం సమర్పించాలి, అవన్నీ మనం తెలుసుకుందామండి. ముందు ఇంటి ముందు అందంగా అలంకరించుకోవాలండి. అంటే వాకిలి నూకి నీళ్ళు జల్లి ముగ్గు అనేది పెట్టుకోవాలి. ముందు అమ్మవారు ఆ ముగ్గును చూసే లక్ష్మీదేవి ఇంటికి వస్తుందని చెప్పి అంటారండి. మనకి ఇలాగ బొట్లన్నీ పెట్టుకొని అమ్మవారు పాదాలు అయితే గుమ్మం ముందు వేసుకోవాలండి. గుమ్మాన్ని అందంగా అలంకరించుకోవాలి. గుమ్మం దగ్గర 2 దీపారాధనలు వెలిగించి అమ్మాని స్వాగతించాలన్నమాట ఇంట్లోకి. ఈ పూజ అనేది మనకి బ్రహ్మముహూర్త టైంలోనే చేసుకుంటే చాలా మంచిదండి. బ్రహ్మముహూర్తం అంటే మనకి ఉదయం 5 నుంచి 6:30 అంటే సూర్యోదయానికి ముందు వరకైతే బ్రహ్మముహూర్తం ఉంటుంది. ఇది డిసెంబర్ 12వ తారీఖున రెండో వారం అండి. మొదటి వారం మేము చేయలేదండి, కుదరలేదు. రెండో వారం చేసుకోవచ్చండి అంటే చేసుకోవచ్చండి. ఇది మనకి స్త్రీలకి ఏ వారం అయినా సరే ఈ మార్గశిర మాసంలో ఒక్క గురువారం చేసినా సరే మంచి ఫలితం అయితే ఇస్తుందన్నమాట. ఇది మాత్రం మనకి డిసెంబర్ 12వ తారీఖున గురువారం, రెండో గురువారం అనమాట. మార్గశిర మాసంలో అమ్మవారికి రెండో వారం అండి లక్ష్మీ పూజ. ముందు అమ్మవారిని అయితే అలంకరించుకుందామండి. ఇలాగా ముందే మేము అలంకరించుకున్నామండి అనుకున్న వాళ్ళైతే పర్లేదండి. ఇలాగా ముందు వారం ఇలా అలంకరించుకొని పెట్టుకున్నామండి, అలాగే ఉంచేసామంటే సరిపోతుందండి. లేదనుకుంటే అమ్మవారికి ఇలా బొట్లు పెట్టి అమ్మవారికి బొట్లతో ఒక దండలాగా మనం మెనలో వేసి అమ్మవారికి గంధం కూడా పెట్టి అలంకరించుకోవాలన్నమాట. నేను చూపించిన విధంగా ఇలా చేస్తే చాలా సులువుగా అయితే ఉందండి. బొట్లు కూడా మనకి అందంగా అయితే కనిపిస్తున్నాయి అనమాట. నేను ఇయర్ బడ్స్తో అది తీసుకొని అయితే చేశానండి. వాటితో గంధమును కుంకుమ, ఒక సైడ్ కుంకుమ ఒక సైడ్ గంధం ముంచి నేనైతే అమ్మవారికి పెట్టాను అనమాట. అమ్మవారికి ఎప్పుడైనా బొట్లు పెట్టేటప్పుడు చేతిలోంచి లక్ష్మీదేవి వస్తూ ఉంటుంది కదండి, అక్కడ బొట్లు అనేది అయితే పెట్టకూడదు. ఇలాగ పక్కనే ఉన్న ఏనుగులకి అమ్మవారికి బొట్టు కాళ్ళ దగ్గర అయితే పెట్టొచ్చండి. ఇలానే అమ్మవారికి ఆ రోజు ముందుగా పూజ విధానం, ముందు గుమ్మం దగ్గర దీపారాధనలు వెలిగించుకొని అక్కడ పూజ చేసిన తర్వాత తులసమ్మ దగ్గరగా పూజ చేసుకొని ఇంట్లో అయితే పూజ చేసుకోవాలన్నమాట. ఇది మనకి పీఠం పెట్టుకుంటారండి చాలామంది. పెట్టుకున్న వాళ్ళైతే దేవుడి గదిలో ఈశాన్య మూల పీఠం అనేది పెట్టుకోవచ్చు. లేదు అనుకుంటే దేవుడి గదిలోనే మనం పూజ అనేది చేసుకోవచ్చు అనమాట. నార్మల్గా పూజ కూడా చేసుకోవచ్చు అండి. ఇది వ్రతం ఉన్న వాళ్ళే చెయ్యాలా, ఆచారం ఉన్న వాళ్ళే చెయ్యాలా అంటే లేదండి. ఇలా చేయడం వల్ల మన ఇంట్లో లక్ష్మీదేవి కటాక్షము దొరుకుతుంది, అంటే వస్తుంది. లక్ష్మీదేవి ఎప్పుడు అత్తారింట్లో కానీ మార్గశిర మాసంలో లక్ష్మీదేవి పూజ చేయడం వల్ల అప్పుల బాధలు కానీ ఆరోగ్యపరంగా ఏమైనా మనకి మనీపరంగా ఇబ్బంది ఉన్నా సరే అన్నీ తొలగిపోతాయని చెప్తారు. అది అమ్మగారింట్లో కానీ అత్తగారింట్లో కానీ సుఖ సంతోషాలతో సౌభాగ్యాలతో పసుపు కుంకాలతో సంతోషంగా ఉంటారని చెప్పి మార్గశిర మాసంలో లక్ష్మీ గురువారాలు పూజ చెప్తారండి. మొత్తం మనకి 5 గురువారాలు అయితే ఉంటాయండి. అందులో మొదటి గురువారం అయితే మొన్న డిసెంబర్ 5వ తారీఖున అయిపోయింది. ఇప్పుడు వచ్చేది డిసెంబర్ 12వ తారీఖున రెండో గురువారం అండి. ఇలాగా ఈ మార్గశిర మాసంలో 4 గురువారాలు ఉంటాయండి. తర్వాత వచ్చే మనకి పుష్యమి మాసంలో కూడా మనకి ఒక గురువారం, మొదటి గురువారం రోజు చేసుకుంటే 5 గురువారాలు అయితే అవుతాయి అన్నమాట. ముందుగా ఏ పూజ చేసినా గణపతి పూజ చేయాలండి. ముందు గణపతి పూజ అయిన తర్వాతే మనం లక్ష్మీదేవి పూజ అనేది మొదలు పెడతారు. కలశం పెట్టుకుందాం అనుకున్న వాళ్ళైతే ముందు కలశంలో కొద్దిగా నీళ్లు పోసి కలశం పెట్టేటప్పుడు కింద ప్లేట్లో కొద్దిగా బియ్యం వేసి ప్లేట్ పెట్టుకొని అక్కడ తమలపాకులు పెట్టి కొంచెం నీళ్ళల్లో మనము పసుపు కుంకుమ అక్షింతలు పువ్వులు కాయిన్ వేసి కలశాన్ని అనేది ఏర్పాటు చేసుకోవాలి. ఇలాగ మనం లక్ష్మీదేవి పూజ చేసేటప్పుడు అమ్మవారి విగ్రహం కానీ చిన్న లక్ష్మీదేవి ఫోటో ఉంటే అమ్మవారిని పెట్టి అక్కడ మనము దీపారాధన అనేది చేసుకోవాలండి. చాలామంది ఉప్పు దీపం పెట్టుకుంటారండి. ఉప్పు దీపం పెట్టడం వల్ల మంచిగా ఇంట్లో నెగిటివ్ వైబ్స్ పోయి పాజిటివ్ వైబ్స్ అని వస్తాయని చెప్తారు. ఉప్పు దీపం ఎలా పెట్టాలి అంటే ముందు ఒక
పాత్ర తీసుకోవాలండి. ఒక మనది ఇత్తడిది గిన్నె తీసుకొని అందులో ఒక ప్రమిదలో మనం ఉప్పు అనేది వేసుకోవాలండి. ఉప్పు వేసుకొని దానిపైన ఇంకో ప్రమిద పెట్టి ఆ ప్రమిదల్లో కొంచెం అక్షింతలు వేసుకోవాలి. దానిపైన ఒక ప్రమిద పెట్టి దీపారాధన అనేది చేసుకోవాలండి. నెయ్యితో కానీ నువ్వుల నూనెతో కానీ దీపారాధన చేసుకుంటే చాలా మంచిదన్నమాట. మనము ఇది అయితే గురువారాలండి, లక్ష్మీ గురువారాలు. గురువారం రోజున డిసెంబర్ 12 అంటే రేపే మనకి మార్గశిర మాసంలో రెండో లక్ష్మీ గురువారాల పూజ అనమాట. ఇదో దీపారాధన చేసుకొని దీపం దగ్గర కూడా మనము పసుపు, కుంకుమ, అక్షింతలు, పువ్వులు అనేది పెట్టుకోవాలండి. పెట్టుకొని అమ్మవారికి పూజ చేసుకోవాలి. ఈ మాసంలో మనము అమ్మవారికి చిట్టి గాజులు, ఐశ్వర్య దీపం, ఉప్పు దీపం, అమ్మవారికి గాజులు, పసుపు కొమ్ములు, మనకి చిన్న గవ్వలు ఉంటాయి కదండి, గవ్వలు, తామర గింజలు, అవన్నీ కూడా అమ్మవారికి మీ దగ్గర ఉంటే మాత్రం సమర్పించండి. అమ్మవారి దగ్గర పెట్టి పూజ అనేది చేసుకోవచ్చు. నైవేద్యం ఏం సమర్పించాలంటే రెండో వారం అండి, అంటే అమ్మవారికి స్వీట్ నైవేద్యంగా పెడతారు. ఇప్పుడు వచ్చేసి ఫస్ట్గా ఏమి చేయలేమండి అనుకున్న వాళ్ళైతే పాలకులో కొంచెం పంచదార వేసి నైవేద్యంగా కూడా సమర్పించవచ్చండి. లేదు అనుకుంటే అమ్మవారికి ఒక స్వీట్ ఏదైనా అంటే చక్కెర పొంగలి నైవేద్యంగా సమర్పించవచ్చండి. అది ఎలా చేయాలో నేను ఇప్పుడు చూపిస్తానండి. చులువుగా అయితే అయిపోతుంది అనమాట. ఇక నేను ఒక టీ గ్లాస్ బియ్యం తీసుకున్నానండి. అదే గ్లాస్లో సగం కన్నా కొంచెం ఎక్కువగానే పెసరపప్పు తీసుకోవాలండి. తీసుకొని దీన్ని నీట్గా ఒక 2 సార్లు కడిగేసుకొని మనము అన్నం ఎలా ఉడికించుకుంటామో అలాగే ఉడికించేసుకోవాలండి. 2 కలిపి మంచిగా మనకి మెత్తగా ఉడికిపోవాలన్నమాట. ఇప్పుడే ఎందుకంటే బెల్లం కానీ పంచదార కానీ వేస్తే ఉడకదండి. సో అన్నం అంతా మెత్తగా అయిపోయిన తర్వాతే మనము బెల్లాన్ని అనేది వేసుకోవాలన్నమాట. ఇక్కడ నేను 1.5 గ్లాస్ అయితే మొత్తం పప్పును బియ్యం అయింది కాబట్టి బెల్లం కూడా అలాగే తీసుకుంటున్నానండి. 1 గ్లాస్ కన్నా కొంచెం ఎక్కువగానే బెల్లాన్ని తీసుకోవాలి. దీన్ని శుభ్రంగా నేను ముందుగానే కరగపెట్టేసుకుంటున్నాను అనమాట. ఇలాగ బెల్లాన్ని కరగబెట్టేసుకొని మనము అన్నంలో అయితే వేసుకోవాలండి. పప్పు మంచిగా మెత్తగా అయితే ఉడికేసింది. ఇప్పుడు అది బెల్లం కరగబెట్టుకున్న నీళ్ళు దీంట్లో వేసేసుకొని కలిపేసుకోవాలండి. ఇందులోకి కొంచెం మంచిగా సువాసన కోసము యాలక్కాయ పొడి కొద్దిగా వేసుకోవాలి. ఇప్పుడు మొత్తం అంతా కలిపేసుకోవాలండి. చూడండి, మనకి బెల్లం వేస్తే మనకి ఎలా ఉందో అలాగా మెతుకులు కనిపిస్తుంది. సో మెత్తగా అయిపోతే చాలా బాగుంటుంది. డ్రై ఫ్రూట్స్ అన్నీ మనం ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకొని డ్రై ఫ్రూట్స్ కూడా వేసేసుకున్నాము. ఇదే అండి, చాలా సులువుగా అయితే మనకి చక్కెర పొంగల్ అయితే రెడీ అయిపోతుంది అనమాట. ఇలా చేసి అమ్మవారికి ఈ వారం నైవేద్యంగా చక్కెర పొంగల్ని సమర్పించవచ్చండి. ఈ వారం అమ్మవారికి నైవేద్యంగా చక్కెర పొంగలి సమర్పించండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని మాత్రం చూడండి. సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, నచ్చితే కామెంట్ కూడా చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అండి. ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ అండి. బాయ్.